ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ గా వచ్చి అతను ఎంతకాలం అయిందమ్మా మీ ఇంటికి? ఆయన వస్తూనే ఉంటాడు మేడం. వస్తున్నాడు. మీకు ఒక్క నిమిషం అమ్మా, మరి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు? 32 ఏళ్ళు అంటున్నావు. నా బిడ్డ సంగతి చెప్తా మేడం. పిల్లలు చిన్న నా బిడ్డ కలిసి ఉన్నప్పుడు అందరూ పెళ్లికి మా నాయన చచ్చిపోయినాక మా నాయన దగ్గర పోతే వచ్చిన వాళ్ళు అంటారు మేడం, అరే కావాలా నీకు మొగలు సంవత్సరం అందరు తిట్టుడు మేడం. నన్ను కరెక్ట్ ఉన్నామా ఒక్కరు చూడలే మేడం. ఘోరంగా జీవించిన మేడం. అదేమ్మా, అట్లా అంత కష్టం ఉన్నా కూడా నువ్వేదో రకంగా అతను ఒకసారి పెళ్లి చేసుకున్నావు కదా అని అతనితోనే సర్దుకోవడానికి చూసావు. అతను ఆల్రెడీ వేరే ఆవిడ చేసుకుని 3 పిల్లలకి అన్నారు. ఇతనితో నీకు ఎంతమంది పిల్లలు? అయితే ఆయన ఏమంటుండే మేడం, ఒక్క మాట అంటుండు. ఆయన ఏమంటుండంటే నిన్ను ఎట్టు వాపు చేస్తా, మా అమ్మ ఎట్లా బతికింది అట్లా చేస్తాను. ఓకే, మీ అమ్మ ఎలా బతికిందో అలా బతకమనే నిన్ను శాపనార్థాలు పెట్టాడు, అది వేరే. అసలు నీకు ఎంతమంది పిల్లలమ్మా? బంద్ అయిపోయింది మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? నా పిల్లల గురించి చెప్తా మేడం. అయితే నా బిడ్డ పుట్టింది మేడం. 3 ఏళ్ళు అయినాక నా బిడ్డ చచ్చిపోవాలని ఊరికి అంటున్నాను. ఏం చేసినా వద్దు, ఒక ఆయన భార్య బాగలేదంటే ఆయన చేసుకున్నా మేడం. వద్దని నాకు ఈయన వద్దే. నాకు ఇంటికి పోయినా మేడం, మా బిడ్డ కడుపున్నప్పుడు ఇంటి వరకు 3 పిల్లలు నేర్చుకొని ఇంట్లో వన్నది మేడం. ఏమ్మా గుండెలు బాదుకునేలాగా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నీకు ఫస్ట్ ఒక పెళ్లి అయింది, రెండో ఇతనితో పెళ్లి అయింది, నా నుంచి పిల్లలు ఎంతమంది అంటే ఎందుకు గుంజుతున్నావు అటు ఇటు? అవునమ్మా, అతను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు, నువ్వు అతన్ని సెకండ్ పెళ్లి చేసుకున్నావు. అతనికి ఆల్రెడీ ఉన్న భార్య దగ్గర పడుకోగానే నీ గుండె పగిలిపోయి నువ్వు ఇంకొకటి తగులుకున్నావా? మళ్ళీ వాళ్ళతో ఎంతమంది పిల్లలు? మూడో అతను ఎంతమంది పిల్లలు? నాకు ఎందుకంటే నాకు ఆయన ఇష్టం లేదు. ముందు వల్ల నేను ఎంతో ఇష్టంగా చేసుకున్నా మేడం. నేను 11 ఏళ్ళు. సరే అమ్మా, ఇప్పుడు మూడో ఆయన పంచాయతీ ఏంటో చెప్పు. అయితే బిడ్డను మేము పంపించలే మేడం. వేరే పెళ్లి చేసుకున్నా. నేను కొడుకు పుట్టిండు, ఆయన పంపి నాకు వద్దని చెప్పి పిల్ల పేరు కూడా తీసేసిన, వాళ్ళ నాయన పేరు కూడా. మీ అమ్మాయికి వాళ్ళ నాన్న పేరు తీసేసావు, నువ్వు మూడో అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని ద్వారా నీకు ఒక కొడుకా? కొడుకున్నాడు మేడం. ఇంకా తర్వాత అతనితో ఎంతకాలం కలిసి ఉన్నావు? ఈయన ఏం చేస్తుండు, గడికి ఏడ కిరాయి ఆయన వచ్చి నేను ముందుగా నా ఇష్టంగా చేసుకున్నాగా నువ్వేంది అని ఆయన నిలగొట్టేసింది మేడం. అతనితో మూడో అతనితో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసావు? ఆయనతో 2 ఏళ్ళు చేసిన. 2 ఏళ్లలో ఓ బాబుని కన్నావా? మీ అబ్బాయి వయసు ఎంత? నా కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి? 28, 29 ఉంటాయి మేడం. మీ అబ్బాయి కన్నా పెళ్లి అయిందా? 25, 26 ఉంటుంది. ఇవకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పెద్ద. అవునమ్మా, మీ అబ్బాయికి పెళ్లి అయిందా? మా అబ్బాయికి కూడా పెళ్లి కాదు మేడం. ఈమె పెళ్లి చేస్తామని పిల్లలు చూస్తున్నాం. చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈయన 7 ఉంటే అడిగి వస్తుంది మేడం. మీ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, మీ అబ్బాయికి పెళ్లి అవ్వలే? ఎవరు పెళ్లి ఎక్కడ మేడం? అమ్మాయికి ఎందుకు పెళ్లి అవ్వలేదు మేడం? ఎట్లా అయిపోయింది అంటే మేడం, మరి ఈ పిల్లలు పిల్ల పెద్ద మనిషి అయినాక ఈ పిల్లకు వేరే అని తెలియదు మేడం. తెలియకపోతే నేను వేరేనా చేసుకున్న పేరే పెట్టినా వాళ్ళతో ఉన్నాం. మేము అట్టే ఉన్నాం. ఇక నా పిల్లలు ఇద్దరిని పెట్టుకుని నాకు ఎవరు వద్దు. అమ్మా, ఈ మూడో అతను కట్ అయిపోకుండా నీకు 20 ఏళ్ళు అవుతుందిగా? అయిపోయింది. 25 ఏళ్ళు అవుతుంది మూడో అతను కట్ అయిపోగా. అయినా గానీ రెండో అతను మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను హింసిస్తున్నాడు, ఇంతేనా? హింసిస్తున్నాడు కాదు మేడం. మా కొడుకుని ఏం చేస్తుండంటే, ఎవరిని కుట్టినవరా నువ్వు? ఫస్ట్ వచ్చినప్పుడేమో బిడ్డకి. సరే, అతని ఇంటికి ఎందుకు రానిస్తున్నావమ్మా నువ్వు? మూడో అతన్ని చేసుకున్నావు మేడం. మేడం నేను అసలు ఇంతవరకు కూడా మేడం నన్ను ఇప్పటి కూడా పోలీస్ స్టేషన్ లో కొట్టింది మేడం. మల్లన్న కాలనీలో పేస్ వన్ల కళ్ళకోయ దగ్గర మీరు ఒక్కసారి ఆ కాలనీలో పోయి చూడండి మేడం. ఒక 20 సార్లు కొట్టింది మేడం. మొన్న కూడా గొంతు పట్టి ఆయన పెళ్లి వేసుకుంటే ఆయన తప్పుకుంటుందంట. ఎవరు కాపురం చేయదు, వెట్టు కాకుండా అట్లనే అంటే నలిగిపోవాలంట. ఎవరు మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? ఇచ్చిన మేడం. పోలీస్ స్టేషన్ కు ఈ పిల్లని కూడా నా బిడ్డ నాకు కావాలని తీసుకుపోయి నేను సర్టిఫికెట్లు మార్చిండు మేడం. ఆయన ఆధార్ కార్డు మార్చుకుంటూ నేను నాకు ఆ వంశం వద్దు, నాకు ఆ 3 పిల్లలని చూసినప్పుడే నా మనసు. మీ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా వాళ్ళ నాన్నతో? వెళ్ళిపోయింది మేడం. ఇక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీ అమ్మాయి మీ దగ్గర నుంచి దూరంగా ఉండి? 3 ఏళ్ళు అయిపోయింది మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంది మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చి కొడుకుకి లోన్ కుట్టినాం అన్న వరకు మా కొడుకు మస్తు ఏడ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా పెరుగుతుంది మేడం. ఆయన మీ అబ్బాయి వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? మా అబ్బాయి వెళ్ళిపోయి ఇప్పుడు మా బిడ్డ
అన్నయ్య ఏంటంటే మా కొడుకు 17 ఏళ్ళ నుంచి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉండి వాళ్ళ దగ్గర పని చేస్తుండు. అప్పుడప్పుడు వస్తాడు, ఇక నన్ను తిడతాడు, ఆమెను తిడతాడు. ఏం బతుకుతున్నారు అయ్యాను పోతున్నావు, వాడు ఆయన దగ్గర పోవద్దంటే ఆడొచ్చి పోతుంటాడు. మీ అమ్మాయి ఏమో 3 ఏళ్ల నుంచి నీ రెండో భర్త అయినా ఆవిడ నాన్న దగ్గర ఉంటుంది. నీ క్యారెక్టర్ తెలిసి ఆయన తిట్టిన తిట్లకి నీ కొడుకు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 17 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నాడు. మీ నాన్న ఏదైతే మా కూతురు పతివ్రత మీ ఇంటికి పంపించును అని మీ అత్తని తిట్టాడో, తీరా చూస్తే నువ్వు అలాగే ఉన్నావు. నీ కొడుకు నిన్ను తిడుతున్నాడు అట్లా. ఇప్పుడు తిడుతుండు మేడం నా కొడుకు. సరే, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఇల్లు ఎలా గడుస్తుంది? నీ ఇంటి ఖర్చులు గాని నీ ఖర్చులు గాని ఎలా గడుస్తున్నాయి? మేడం ఈ పిల్లను మేము పంపించమని చెప్తే అన్ని సర్టిఫికెట్లు మార్చిండు మేడం. కాలు మొక్కిండు. నేను నా బిడ్డను నేను చూసుకుంటా, ఇప్పటి నుంచి నేను ఏమన్నా నేను వేరే చేసుకున్నా, నాకు సంబంధం లేదని చెప్తే మంచిదాన్ని వచ్చింది మేడం. ముందుగా వచ్చినప్పుడు తెల్ల బొట్లు పెట్టుకొని ఏదో దేవుళ్ళ లెక్క భక్తుల లెక్క వచ్చిండు మేడం. తర్వాత మల్లన్న కాలనీలోకి వచ్చి మొత్తం ఆ కాలనీ మొత్తం నా పెద్ద భార్య అని మొత్తం చెప్పేసిండు మేడం. మొత్తం చెప్తుంది మేడం. నేను నాకు తెలియదు. సరే అమ్మా, నీకు ఎట్లాగా 3వ అతను లేడు, ఆయన కట్ అయిపోయాడు. ఈయన ఆల్రెడీ నా పెద్ద భార్య ఈవిడ నా భార్య అని అందరికీ చెప్తున్నాడు. మంచిదే కదా. ఇప్పుడు నీ కష్టం ఏంటి? నువ్వు ఒక లాయర్ని కలవాలని ఎందుకు అనుకున్నావు? నీ కష్టం ఏంటి? మేడం నన్ను చూడలే మేడం, నీకు అర్థమైతే నేను నరకం అనుభవించిన మేడం. నువ్వు పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు. ఒక్క నిమిషం అమ్మా, పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు. అతని జైలుకు పంపించాల్సిన సందర్భంలో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసులు వేయవు. అతని హెరాస్మెంట్ చేస్తుంటే తన్నులు తింటున్నావు, కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తున్నావు వస్తున్నావు తప్ప ఇక్కడ నీ 2 పిల్లలు లేరు, నీ 3 భర్తలు లేరు. మేడం కేసు పట్టించుకోవట్లేదు మేడం. నేను పిట్రోలు పోసుకొని ఈయన అన్నాడు, ఈయననే ఇష్ట ప్రకారం చేసుకుంటూ నేను ఆయన నెంబర్ పోలేదు, నేను ముందుగా పెంట్లో నన్ను బదలం చేస్తుండే అని అంటే పిట్రోలు పోసుకొని చచ్చిపోతా అంటే వాళ్ళు జైలు కేసు అన్నారు మేడం. పెద్ద బస్సులాబాద్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అప్లై. ఎంతకాలం అయింది కేసు వేసి? 3 ఏళ్ళు అవుతుంది మేడం. ఓకే.